కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రేపు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వం రైతు మేళా కార్యక్రమం నిర్వహిస్తోంది. పోటాపోటీగా రైతులతో సదస్సు మేళా నిర్వహిస్తున్నారు. నూతన వ్యవసాయ పద్ధతుల కోసం మేళా నిర్వహిస్తామని ఇక అధికార పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మోసం ప్రజలకు తెలియజేసేందుకే రైతు సదస్సు అని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా రైతులే ప్రధాన అస్త్రంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. సో ఎలా ఉంది? సతీష్, వరంగల్లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య డైలాగ్ వారు కొనసాగుతుంది. రైతులే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారి రైతు మేళా కావచ్చు, ఇటు రైతు సంగ్రామ సదస్సుతో ఇరు రాజకీయ పార్టీల నేతలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి రైతు మేళా మెగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసేందుకు పూర్తిగా ఏర్పాటు చేస్తారు. ఈ రోజు రేపు కూడా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే పరిణించబోతున్నారు. ఇప్పటికే జనగామ జిల్లా కేంద్రానికి కేటీఆర్ చేరుకొని యశ్వంతపూర్ దగ్గర రైతులతో మాట్లాడి రైతులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. రైతులకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేస్తూ రేపు రైతు సంగ్రామ సదస్సుకు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. మరొక వైపు ఈ సదస్సు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వం రైతు మేళా కార్యక్రమాన్ని తీసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లోనే చూడొచ్చు. ప్రభుత్వం 3 రోజుల పాటు రైతు మేళాను ఏర్పాటు చేసింది. రైతు మేళాను ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేఖ, సీతక్క ప్రారంభించి రైతులకు ఎటువంటి మేలు కార్యక్రమాలు చేస్తూ ఉంది, ప్రభుత్వం రైతుల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇరు రాజకీయ పార్టీల నేతల మధ్య డైలాగ్ వారు కొనసాగుతుంది. రైతులకు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని చేశారు. కొనుగోలు అంశం కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనుగోలు అంశాలు కావచ్చు, మక్కలు, వరిధాన్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నాయంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి రైతులను రాజులు చేసే వరకు కూడా ఒక కడుకు వెనక్కి వేయం, పదివిపోయిందనే బాధ ప్రజల్లోకి వెళ్తే ఎవరు పట్టించుకోకనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇట్లా విషయం నింపుకున్నారు. పండించినటువంటి ప్రతి పంట గింజను కొంటాం, దానికి కూడా బీఆర్ఎస్ రాజకీయ రంగు పులుముతోంది. కళ్ళాల వద్దకు వెళ్ళి సినిమాల తరహాలో ఫోజులు ఇచ్చి గులాం పేపర్లలో వేసుకుంటున్నట్టు కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఇదే వేదికగా ఆర్ట్స్ సైన్స్ కళాశాల గ్రౌండ్ వేదికగానే రాహుల్ గాంధీ చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటాం, రైతుల కోసం తల తాకట్టు పెట్టైనా వారి కష్టాలు నెరవేరుస్తాం, ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల మాటలు కావచ్చు వీరెవరికి పట్టించుకోము, బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా తోడు దెంగలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నీరుగార్చేందుకే ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రైతు మేళాను తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చినప్పటికీ కూడా 10,000 మంది రైతులతో తప్పకుండా రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసి వరంగల్లో రాహుల్ గాంధీ కావచ్చు, టీపీసీసీ రేవంత్ రెడ్డి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన రైతులకు ఎటువంటి హామీలు ఇచ్చారు, రైతు డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మోసం చేసినటువంటి అంశాలు కూడా ఈ మొత్తం రైతులకు తెలియజేస్తాం, తప్పకుండా సదస్సును రైతుల ద్వారానే చెప్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు రేపు జరగబోయేటువంటి సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కొనసాగిస్తూ మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి చేపట్టేటువంటి కార్యక్రమాలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం ఎగ్గొట్టింది, మేము అడిగితే బెదిరిస్తున్నారని ఇస్తున్నారు, మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కనీసం గన్ని బ్యాగులు కూడా లేవు, రైతులను తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎందుకని రైతు మేళాలు పెడతా ఉన్నారు, రైతు మేళాలకు దమ్ముంటే మంత్రులు మార్కెట్కు వెళ్దాం, మార్కెట్కు రావాలి, ఒక్క మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కొనుగోలు సెంటర్కు వస్తే అక్కడ తెలుస్తూ ఉంది, కొనుగోలు సెంటర్లలో ఉత్సవాలు కొనసాగించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై కావచ్చు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లాలో మాత్రం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను ప్రభుత్వం నిర్వహిస్తుంటే మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా ఏర్పాట్లకు సంబంధించిన అంశాల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రేపు రైతు సంగ్రామ సదస్సు ద్వారా కేటీఆర్ ఏం మాట్లాడబోతున్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఈ రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగించారు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశాలతోనే తొలగించారు.
ఇట్లా వ్యవహరించడం సరైంది కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల కార్యక్రమానికి ఎటువంటి అడ్డంకులు ఉండకుండా చూడాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుంటే తప్పకుండా మేము ఊరుకునేది లేదు. తప్పకుండా మా పోరాటాన్ని మా రైతుల పక్షాన అండగా ఉంటాం, రైతుల పక్షాన పోరాడతామంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలేమో వారి రైతు సంగ్రామ సదస్సును ఎక్కడ అడ్డుకోబోము, ఎక్కడ వారికి ఇబ్బంది కలగవు, మేమే అవసరమైతే గ్రౌండ్ పర్మిషన్ ఇప్పిస్తాం, మేమే అవసరమైతే మీటింగ్ నిర్వహించేలా కొనసాగిస్తాం, కావాలని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు కొనసాగిస్తుంది. తప్పు, ఇది ఇలా చేయడం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు వరంగల్ నగరంలో రైతు మేళా, రైతు సంగ్రామ సదస్సుతో మాత్రం రాజకీయ